లేట్ అయిపోయింది అయ్యా, అలా లేట్ అయిపోయింది అయ్యా. మామూలు లేట్ ఎక్కడ జరగక అమ్మగా మనం ఎక్కడ అంటే పొద్దులోకి వెళ్ళిపోయి ఉండదు కదా, ఇంకా చెంకు దగ్గరే ఉంది. దింపేటప్పుడు వచ్చేటప్పుడు తర్లుపాడు పోయామనుకో, తర్లుపాడు టైం ఎంత అయింది? 2 గంటలకి నుంచి 10:30 అయింది. 10:30 అయింది. ఆ టైంలో అయితే 2 గంటలంటే సుమారుగా చెప్పు. సుమారుగా 2 గంటలు అన్నాడు. గంట పట్టింది పొదిలి. అవును, అక్కడి నుంచి 1 గంట వేసుకో. ఎంత టైం పట్టింది? 12:30 అయిందా? 12:30 అయిందా? 12:30. ఒక తలుపాలో 1 గంట వేసుకో. తలుపాలో 1 గంట వేసుకో. తిప్పటం తలుపాలో 1 గంట తిప్పామంటే అక్కడి నుంచి అరగంట పట్టిందా? సరే సరే, ఒక అరగంట వేసుకో. 1:30 కల్లా దింపేస్తాం. నేను అదే ఏం చదువుతామంటే కర్లపాలెం దిమ్మలో ఫోన్ చేయడానికి అన్నా మేము 2 గంటల్లో వస్తాం, అరగంట వెయిట్ చెయ్యి, మళ్ళీ వెనకుండా పోవాలి లోడ్ దింపడానికి, లేట్ అవుతుందా మళ్ళీ ఆడ 4 పాయింట్లు ఉంది, వెనకుండా వేరే చోట పోవాలి అని చెప్పి ఊరక. లేదు ఆయన మనం 4 గంటల దాకా వెయిట్ చేయాలంటే మనకి ఇదైపోతాం. 4 గంట 4 అదే దింపేది. కానీ ఇప్పుడు పోయినా మనకి ఇబ్బంది ఉండదు. మనం ఒకసారి అక్కడ భోజనం దింపేసాం అనుకో, ఆడ ఎక్కువ 3 గంటలే. లేదు అంటే కింద బయట పెట్టందమ్మా అంటే బయట పెట్టేది. అది కానీ ఆయన లెటర్ ఇవ్వాలి కదా మళ్ళీ మనం. అడుగు ఒక మాట, సార్ లేదు అంటే మేము బయట పెట్టేయమంటే దింపేస్తాం సార్ కింద అని అడుగు. పర్లేదు దింపేసేయండి అంటే మనకి ఇంక ఇబ్బంది ఉండదు, దింపేసి వెళ్ళిపోతాం. అది లేట్ అయినా అది లేదు ఖచ్చితంగా అంటే ఇంక మనం ఆవేశపడతాం. చూద్దాం, ట్రై చేద్దాం. లేదు మనకి ఇంక లేట్ అయిపోతుంది ఇంకంత వేరే విషయం. నేను మళ్ళీ 4 గంటల దాకా ఉన్నాము సార్. నమస్తే సార్. అంటే ఇప్పుడు క్యాష్ ఉందా? వస్తున్నా అమౌంట్ ఫోన్పే చేస్తారా? రేపా? బుధవారం ఉన్నానని క్యాష్ ఉంటే పని అంటే వస్తాము 12:00కల్లా లేదా? ఓకే సార్. మార్గపురం అంటే వాళ్ళ వాడు ఇస్తారంటే ఈ రూట్లో కాకుండా అడ్డే వెళ్ళిపోవచ్చు. వాళ్ళ దగ్గర లేవంట. రేపు పడతా అంట 10,000. అటుపోయి కావచ్చు అంటావా? ఒకసారి వాడు ఇస్తా అంటే అట్లా డైరెక్ట్గా వెళ్ళిపోవచ్చు. టోల్ కడుతుంది. వచ్చేప్పుడు కాదు, ఇప్పుడే వెళ్ళినప్పుడు. వాటి దగ్గర లేవన్నాడు, రేపు పడతా. మనకేంటంటే అక్కడ లేట్ అయిపోతుంది. దోరణాలు లేట్ అయింది అనుకో, అది తిప్పేసుకోవాలి అనుకో. ప్రసాదం దోరణాలు అన్నం తినేసి మనం 3:00కి బయలుదేరాము. అసలు 3:30 బయలుదేరినా వెనకొండ పోయలకి 4:05 అయింది. మనం ఈజీగా మరి చూసుకొని వచ్చేయచ్చు, లేట్ అయిన ఇబ్బంది లేదు. అది నేను అది ఎక్కడే 4 అయింది అనుకో, వెనకొండ పోయలకి 6 అయింది. మళ్ళీ ఆ ఊరు మళ్ళీ ఆ కొండకి పోవాలిగా, మళ్ళీ మనం ఆ ఊరు పోవాలిగా. మళ్ళీ 20 కిలోమీటర్లా? 20 ఉన్నా. అదే 10, 20, 20 12 బాగుంది. కాబట్టి 12 నుండి 12 నుండి
పొద్దు పోతుంది కదా అది నేను అదే ఇదనుకో 6 అక్కడ మొత్తం 6 కంప్లీట్ చేసుకుంటే ఉమ్. ఎట్టా ఒంగోలుకి 2 గంటలు అవుతుంది కాబట్టి 2 గంటలు పడుతుంది కాబట్టి నేను ఈ రోడ్డు ఇంకొక రోడ్డు అక్కడికి బాగు చేసుకుంటాను వాటర్ వేసినా పర్లా పొద్దున్న దాకా జర్నీ సాగదు 2 గంటలు పడుతుంది 50 కిలోమీటర్లు 2 గంటలు పడుతుంది పోనన్నా పోరు వెనక టైర్లు కూడా బాగాల అడిగినాయిగా చిన్న చిన్న షేర్లు గుచ్చుకునే మొన్న బయటికి ఏం కనపడలేదు లోడ్ ఎత్తి పైపులు అట్లా తీసుకొచ్చి పెట్టాము తెల్లారేపాటికి రోడ్ ఎత్తామని తెలిసి తెల్లారేపాటికి అనిగిపోయింది టైర్ వెనక టైరు మళ్ళీ ఆడ చీకాడికి పోయి వాడే వేస్తుంది వాడు ఓడ తీసి వాడే వేస్తున్నాడు 250 రూపాయలు అంట 2 మంచిలో ఉన్నాయి మొన్న 300 తీసుకున్నాడు టూబే సన్నయి అంత చిన్న చిన్నవి ఉన్నాయి ఈ పైపులు వచ్చే కడ అటు కానట్లు ఆడ గుచ్చుకున్నట్టు ఏమో టైర్ ఏమో గుండె అయిపోయింది అది బయటకు కనపడలేదు లోపల నుంచి ఇటు చూస్తే చేతి తగిలింది లోపల వచ్చింది నేను కూడా ఆర్డర్ అయితే బాగుంటాయి నేను గుర్తు బాగా పెరిగినా మంచి ఆర్డర్ స్క్రూలు అయ్యి స్క్రూలు అయ్యి వెళ్ళిపోయారు లోపలికి ఎప్పుడో గుచ్చుకున్నాయి అది అరిగిపోయినాయి చూడు అవి ఏమవుతుందంటే గుచ్చుకుంటాయి కదా తొందరగా గాలిపోదు అరిగి 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 లోపలికి వెళ్ళిపోద్ది అన్నమాట అది కనపడదు ఇంకా అది ఎప్పుడో వెళ్ళిపోయింది స్టార్టింగ్ ఏంటంటే గుచ్చుకుంటాయి కదా గుచ్చుకున్నప్పుడు వాటికి పైన తిప్పడానికి గుండుల్లాగా ఉంటాయి కదా అది ఉన్నంతసేపు గాలిపోదు అది ఆ పొడుగులు ఉంటుంది కదా గట్టిగా ఆ గొప్ప ఉండడం వల్ల పనిచేసింది కొన్నాళ్ళు ఆ గొప్ప ఏమైంది రన్నింగ్ 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 అరిగిపోతుంది ఇరిగిపోయి లోపలికి వెళ్ళిపోతుంది అప్పుడు ఇంక స్టార్ట్ అయింది గాలి ఎప్పుడో గుచ్చుకొని ఉంటుంది అది అరిగి 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 సడన్ గా అప్పుడు గాలిపోవడం స్టార్ట్ అయింది మన కారు కూడా అంతే పంచర్ కొట్టని అడిగితే ట్యూబ్లెస్ కదా ఇది సార్ అది కానీ తీసామంటే మీకు టైర్లు వేస్ట్ అయిపోతాయి సార్ అవి అంటే గట్టి పుడుస్తారు కదా లోపలికి పొడిసి తీస్తారండి తీసినప్పుడు అవి ఇదవుద్ది అలాగే వాడుకోండి వర్క్ గాలి పెట్టుకొని వాడుకోండి అంటున్నారు అదేంటన్నా అంటే అంతే అయ్యి ఆ బొడుగులు ఉన్నంత కాలం బాగానే ఉంటాయి అమ్మా ఇబ్బంది ఏమన్నదు ట్యూబ్లెస్ టైర్లు కదా అవి ఒకసారి తీసామంటే మళ్ళీ మళ్ళీ లీక్ అవుతా ఉంటుంది ప్రస్తుతానికి వాడుకో బాగా ఇబ్బంది పెట్టి అప్పుడు వేయించుకో తీస్తే మటుకు హోల్ పెద్ద అదే మళ్ళీ గుచ్చుతారు కదా అది లేదంటే దానికి ఇంకోటి చెప్పాడు అది 350 రూపాయలు ఎంత అవుతుంది అంటే బాగా రఫ్ చేసి లోపల నుంచి చేస్తాడు టైర్ ఒకటి తీసి టైర్లో కొంటే ఒక పొడుపు లాంటి తోటి పంపిస్తాడు బయటికి దాన్ని వేస్తాడు అదైతే రేట్ ఎక్కువ అండి అదైతే స్టాండర్డ్ ఇంకా మరి టైర్ అరిగిపోయేదా ఇది లీక్ అవుతూ బాబు కొత్త
కొత్త అయితే వేయించుకోవచ్చు కానీ పాత వాటికి ఎందుకు లేక అవసరం టైర్ ఎట్టా మారుతున్నాం అంటే ఒకటి మరి బాగా లీక్ అయ్యేది మటుకు కొట్టేసాడు లీక్ అని మటుకు కాదు ట్యూబ్లెస్ వాటి కంటే ఒక 4-5 సార్లు కానీ వేసాం అనుకో పంచర్ ఇంకా బడికి రాదు టైర్ లీక్ అవుతా ఉంటుంది ఇంకా మ్యాక్సిమం 1-2 ఓకే పర్లేదు మనం మరి ఎక్కువ వేపిస్తుంటారు ఇంకా లీక్ అవుతా ఉంటుంది మళ్ళీ ఇంకోటి ఏంటంటే టైర్లు ట్యూబ్లు వేసుకోవచ్చు మళ్ళీ అటు తీసుకోవచ్చా కాకపోతే బండి ఎక్కిచ్చేసి ట్యూబ్ వేసాము ట్యూబ్ వేసి ఏంటంటే మెత్తగా పడాలి బాగుంటుంది హార్డ్ ట్యూబ్లు ఏంటంటే హార్డ్గా ఉంటాయి కదా చెట్ల పాలెం పోయేదాకా తనలేకపోయా స్కూటీ అని తీసుకుంటా అదే 35 బండి మోడల్ ఉంది కానీ మోడల్ తీసుకోండి ఖర్చింగ్ పైన కానీ ఇస్తుంది ఆలయ్య ముక్క ఇదే ఎక్కడే నడువులో తిట్టి రోడ్ వేసి అయినా కూడా ఇరుక్కునే బాగా రూటు
ఏటీఎం పైన చూడు అది వరుణ్ ట్రక్కింగ్ అంట. ట్రక్ భారత్ బెంచ్ వాళ్ళకి వెహికల్స్ సర్వీస్ అన్నట్టు సర్వీస్ నాటి కంపెనీ ఫోన్ చేసాం. అది పోయింది అయితే కానీ ఇంజిన్ బయట